గత 15-20 రోజుల నుంచి ఒంగోలు నగరంలో క్యాన్సర్ హాస్పిటల్ వెనుక ముక్తినూతలపాడు గ్రామంలోని 186 సర్వే నెంబర్కి సంబంధించి అనేక కథనాలు మీడియాలో రావటం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఇటీవల 2 రోజుల క్రితం వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ ప్రజలతో మాట్లాడి వాళ్ళు కొన్ని మీడియా ముఖంగా కొన్ని మాటలు చెప్పడం జరిగింది. వాళ్ళు కొన్ని విమర్శలు కూడా ఈ ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద, దామచర్ల జనార్దన్ రావు గారు పట్టించుకోలేదని, ఇక్కడ ఏదో కబ్జా జరిగిందని, దీని వెనక ఏఎంసీ చైర్మన్ మాజీ కామేపల్లి శ్రీనివాసరావు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కొంతమంది ఉన్నారని చెప్పి, తర్వాత కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినాయి అని చెప్పి, అట్లాగే ప్రైవేట్ భూములు అయితే మేము ఇవ్వమని చెప్పము మేము, అట్లాగే తెలుగుదేశం నాయకులు కబ్జా చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారని, తెలుగుదేశం పార్టీ స్పందించకపోవటం అన్యాయంగా ఉందని, గతంలో ఎమ్మెల్యే కరెంట్ ఇవ్వాలనుకుంటే అప్పుడు కార్పొరేటర్ ఆపాడని ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం. ఎమ్మెల్యే గారు దీన్ని పట్టించుకోవటం లేదని చెప్పి మొన్న ఆరోపణలు చేయటం జరిగింది. ఇది ముక్తినూతలపాడు 186 సర్వే నెంబర్ అనేది మొట్టమొదటిగా ఇది ఆర్ఎస్ఆర్ కాపీ. 186 నెంబర్ అనేది అంటే ఈనాములు అనే భూములకు సంబంధించిన క్లాసిఫికేషన్లో రైతువారి ఈనాములు ఉంటాయి, సర్వీస్ ఈనాములు ఉంటాయి, దేవుడికి సంబంధించిన ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. రైతువారి ఈనాములు అంటే 1907 ఆర్ఎస్ఆర్ తయారైనప్పటికే ఆ రోజుకి ఈ రైతులు ఈ భూమి మీద ఉన్నట్టుగా ఆ రోజు ఆర్ఎస్ఆర్ జగన్నాథం, వెంకటరామయ్య, మరో 24 మంది రైతులు 1907 ఆర్ఎస్ఆర్ చాట్కే వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది పూర్తిగా. అట్లాగే దీని తర్వాత 1979-80లో అక్కడ ఒక ఇరిగేషన్ వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అక్కడ వాగు దువ్వటం కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు దాన్ని సబ్ డివిజన్ చేశారు. ఆ క్రమంలో 186/1, 2, 3, 4, 5గా సబ్ డివిజన్లు అయినాయి. అందులో /2 అనేది 4 ఎకరాల 47 సెంట్లు. దీనికి సంబంధించి 4 ఎకరాల 47 సెంట్లు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి దాన్ని ఇప్పుడున్న క్యాన్సర్ హాస్పిటల్ ఉన్న వాగుని తవ్వటం జరిగింది. మిగతాదంతా కూడా రైతులకు సంబంధించిన భూమి. ముక్తినూతలపాడుకి చెందిన ముల్లూరు సూరయ్య, సోదనగుంట పాటయ్య అని రకరకాల దాదాపు వాళ్ళంతా ఎప్పుడో 70-80 ఏళ్ళ నాడే చనిపోయారు. వాళ్ళకి సంబంధించిన వారసులు వాళ్ళందరూ కూడా. ఆ తర్వాత కాలంలో 1985 ప్రాంతంలో దీన్ని లేఅవుట్గా వేసి ఈ ప్రాంతంలో ఆనాటి ముక్తినూతలపాడు సర్పంచ్, ఆయన 30 ఏళ్ళు సర్పంచ్గా చేశాడు. 1990 వరకు ఆయన సర్పంచ్గా ఉండటం జరిగింది. ఆయన చనిపోవటం కూడా జరిగింది. ఆయన టైంలో ఈ లేఅవుట్ని గ్రామ పంచాయతీ లేఅవుట్గా ఆ రోజు పర్మిషన్ ఇవ్వటం జరిగింది. ఈ తర్వాత 1986 నుంచి అక్కడ అవన్నీ కూడా పట్టాలుగా వేసి అమ్ముకోవటం జరిగింది. ఇది ఒక రైతు ఈయనది సంబంధించి
1989లో ఇది పట్టాగా కొనటం జరిగింది. ఆ లేఅవుట్లోని ఒక ప్లాట్ని ఈ విధంగా 1989లో కొనటం జరిగింది. అయితే తర్వాత క్రమంలో మన 2000 ప్రభుత్వం తర్వాత మంది కేసులు పెట్టడం అట్లా జరిగింది. తర్వాత కోవిడ్ రావటం 20 తర్వాత దాదాపు 30 మంది ఓనర్లు వాళ్ళకి సంబంధించిన ప్లాట్లని ఆక్రమించుకోవటం జరిగింది. అయితే అప్పుడు దీని పక్కనే ఇప్పటి వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన చుండూరు రవిబాబు కూడా మా ఊరు వాళ్ళ దగ్గరనే కొంత పొలం కొంటే ఆయన పొలాన్ని కూడా కబ్జా చేయటం జరిగింది. ఆయన కూడా సిట్కి రిపోర్ట్ ఇచ్చి ఆయన ఆస్తిని కాపాడుకోవటం, ఇప్పుడు ఇన్ఛార్జ్ చుండూరు రవి గారి కొన్న భూమిని కూడా ఆక్రమించడం జరిగింది. దాని పక్కనే అందులో ఉన్నవాళ్ళు కూడా ఈ సిట్ కేసులో వీళ్ళు కూడా కేసు పెడితే సిట్టు కేసు దర్యాప్తు చేసి వాళ్ళని రిమాండ్కి పంపటం కూడా జరిగింది. దాని తర్వాత దీనికి సంబంధించి 2022లో తహసీల్దార్ వారు ఏం చెప్తారంటే, "99 సెంట్లు ప్రభుత్వ భూమి 186/1A 1B2 A1 ఇదంతా కూడా పట్టా భూమిగా 186/2 వాగుగా ఉన్నదని ఎండార్స్మెంట్ ఇవ్వటం జరిగింది ఎంఆర్ఓ గారు. దాన్ని వాగుగా తవ్వారని చెప్పి ఎంఆర్ఓ గారు ఎండార్స్మెంట్ ఇవ్వటం జరిగింది. తర్వాత అసలు ఈ పట్టాలు ఫేక్ పట్టాలు అనే దానికి 2012వ సంవత్సరంలో ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. మండల రెవెన్యూ ఆఫీసర్ అనే పేరుని తహసీల్దార్గా మార్చడానికి మండల రెవెన్యూ ఆఫీసర్ అనే పేరుని 2012వ సంవత్సరంలో తహసీల్దార్గా మార్చిన జీవో, ప్రభుత్వ జీవో. అయితే 12లో తహసీల్దార్ వస్తే 9వ సంవత్సరంలోనే అప్పటి ఎంఆర్ఓ సంతకాలతో ఫోర్జరీ చేసి 2009 సంవత్సరం అక్రమంగా తాను చిన్న చిన్న పనులు చేసుకుంటూ కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు 70-80 ఏళ్ళ ముసలాళ్ళ మీదకి ఈ తీసుకొని వచ్చి వాళ్ళని అక్రమంగా వీళ్ళ పట్టాలన్నీ కూడా కబ్జా చేయటం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఇవన్నీ కూడా ఫేక్ పట్టాలని చెప్పి వాళ్ళ ఇది వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కాపీ, వాళ్ళ మీద సిట్లో వేసిన కేసు తాలూకు ఎఫ్ఐఆర్ కాపీ. తర్వాత ఇదిగా మండల సర్వేయర్ ఒంగోలు వారు ముక్తినోలుపాడు సర్వే నెంబర్ 2024లో కూడా ఇది ఇచ్చారు. విచారించగా ఆ భూమిలో ఒక అర్జీదారుడు 18వ ప్లాట్ అతను అర్జీ పెట్టుకుంటే తనిఖీ చేయగా అర్జీదారు ప్లాట్తో పాటుగా సుమారు 30 ప్లాట్ల నందు కొనుగోలుదారులు కాకుండా ఇతరులు అక్రమంగా రేకుల షెడ్లు వేసుకుని ఉన్నారని వారిని విచారించగా వారు కూడా తమకు డీకే పట్టాలు ఇచ్చారని తెలిపారు. తదుపరి ఈ కార్యాలయ రికార్డు పరిశీలించగా
వారు సమర్పించిన డీకే పట్టా నెంబర్ 208/1415, 193/1418, 196/1418, ఈ విధంగా ఇట్లా ఇవన్నీ ఇప్పుడు నేను చూపించిన దొంగ పట్టాలన్నీ కూడా రాస్తూ ఈ కార్యాలయం నుండి జారీ కాలేదని తెలిసినది. కావున భూ ఆక్రమణ జరిగినదని నిర్ధారించటం అయింది. కావున పై పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రిపాడు సర్వే నెంబర్ 186 నందు ప్రస్తుత అర్జీదారుడు కొన్ని ప్లాంట్లు అన్యాక్రాంతం జరిగినందున ఏపీ భూ ఆక్రమణల చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నివేదిక సమర్పించడం అయిందని తహసీల్దార్ వారు విన్నవించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా తహసీల్దార్ వారు డేటా 2022లో కూడా సర్వీస్ ఈనాంకి రైతు వారి ఈనాంకి పట్టా భూమిగా దీన్ని చెందిద్ది, ఇది పూర్తిగా రైతులకు సంబంధించిందని చెప్పి కూడా ఇవ్వటం జరిగింది. మొన్న కూడా మళ్ళా తహసీల్దార్ వారు 2024లో కూడా ఇవ్వటం జరిగింది. ఈ విధంగా అన్ని రకాలుగా తర్వాత మొత్తం కూడా ఇది కంప్లీట్గా పట్టాదారులని వాళ్ళు 86 నుంచి కొనుక్కున్న డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా వాళ్ళు కొనుగోలు చేసిన డాక్యుమెంట్లు. ఇది 40 సంవత్సరాల చరిత్ర ఉన్నది. దీనికి సంబంధించి వాస్తవాలు ఇగాగా ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోయింది, కోట్లాది రూపాయలు చేతులు మారిని, ద్రోహం దుర్మార్గం అని చెప్పి ఇవన్నీ కూడా తెలుసుకొని మీడియా మిత్రులు కావచ్చు, లేదా రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలుగా ఎక్కడైనా సమస్య ఉంటే మనం వెళ్ళాలి, దాన్ని అడ్రస్ చేయటం ప్రతిపక్ష పాత్ర, దాన్ని మేము ఓకే. కానీ ఇవన్నీ కూడా ఒకసారి ఎంఆర్ఓ గారిని కానీ ఆర్డీఓ గారిని కానీ విచారించి ఇది వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకొని దీన్ని ముందుకెళ్ళాలని చెప్పి కూడా రాజకీయాల కోసం అసత్యమైన ప్రచారాలు చేయొద్దని చెప్పి కూడా నేను వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ఒక వ్యక్తుల్ని పేరుతోటి చెప్పేటప్పుడు వాళ్ళకి ఎంత బాధ కలిగిద్దో కూడా ఒకసారి అర్థం చేసుకొని ఒక పేరు రాసేటప్పుడు కంపల్సరీగా దాన్ని నిజమా కాదని చెప్పి తెలుసుకోని బాధ్యత మీ అందరి మీద కూడా ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.